రాష్ట్ర అభివృద్ధికి అమరుల త్యాగాల స్ఫూర్తితో పనిచేయాలని ఇంజనీర్లకు సాగునీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు పిలుపునిచ్చారు. మెదక్ జిల్లా సంగారెడ్డి, సదాశివపేట మండలాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. గంగకత్వ కాలువ ఆధునికీకరణతో పాటు మిలిగిరిపేట, మాల్కాపూర్ చెరువుల్లో మిషన్ కాకతీయ పనులకు శంకుస్థాపన చేశారు. తెదేపా నేతల తీరును హరీష్ రావు తప్పుబట్టారు. జలాశయాల నిర్మాణాలకు ఆంధ్రప్రదేశ్ చెబుతున్న అభ్యంతరాలపైన మండిపడ్డారు. మన రాష్ట్రం కోసం ఒక్కొక్క బిడ్డ పెట్రోల్ పోసుకొని ఒంటి మీద అంటు పెట్టుకొని జై తెలంగాణ అని చనిపోయింది. అలాంటి త్యాగాల ముందు మన కష్టమో లెక్కన? అలాంటి త్యాగాల ముందు ఇంకో 2 గంటలు ఎక్కువ పని చేస్తే తప్ప? ఎందుకంటే ఇలా ఆదివారం లేదు, శనివారం లేదు, పండుగ లేదు, ఇదేం తొమ్మిది సార్ అంటున్నాను. కానీ తప్పదు. నేను కష్టపడతా, మిమ్మల్ని కష్టపెడతా. కానీ ఎవరి కోసం పెడతా అంటే మా రైతన్నల కోసం పెడతా, మా తెలంగాణ ప్రజల కోసం పెడతా. ఆ అమరుల కళ సాకారం చేయడం కోసం కష్టపెట్టక తప్పదు. దయచేసి మీరు కూడా అర్థం చేసుకొని, ఇంజనీర్లు కష్టపడుతుందని నేను అంటలేను, కానీ ఇంకా కొద్దిగా కష్టపడదాం. మనమట అనుమతి తీసుకోవాలన్నట. ఎవరు అనుమతి తీసుకోవాలి? చంద్రబాబు అనుమతి తీసుకోవాలనా? జగన్ అనుమతి తీసుకోవాలనా? రఘువీరారెడ్డి అనుమతి తీసుకోవాలనా? తెలంగాణ ప్రాజెక్టులు కట్టడానికి ఆంధ్ర నాయకులు అనుమతులు తీసుకోవాలని ఈ తెలంగాణ తెలుగుదేశం నాయకులు మాట్లాడతారు. ఇవాళ మనకు తెలంగాణ ప్రభుత్వానికి ఈ చంద్రబాబు, జగన్, రఘువీరారెడ్డి అనుమతులు కాదు, తెలంగాణ ప్రజల అనుమతి ఉన్నది. ఈ ప్రజల అనుమతితోనే ప్రాజెక్టులు కడతా ఉన్నామని అడుగుతా ఉన్నాం. తెలంగాణ నాయకులు తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా ఆంధ్రాకు అనుకూలంగా మాట్లాడితే వాళ్ళు సప్పట్లు కొట్టించుకుంటున్నారు. నాయన, నీకు ఆంధ్రాలో సప్పట్లు కొట్టిరు కానీ నువ్వు తెలంగాణకు వస్తే రాళ్లు కొడతారు, జాగ్రత్త అని చెప్పి నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా. ఆంధ్రాలో సప్పట్లు కొట్టించుకొని మురిసిపోతున్నారు తెలంగాణ తెలుగుదేశం నాయకులు, కానీ ఊర్లలోకి వెళ్ళి తరిమి కొడతారు మిమ్మల్ని. ఎవరన్నా నోటికాడు బుక్కని ఎత్త కొట్టుకుంటారు?